ఇక హెచ్ఎండిఏలో ఒక డైరెక్టర్ గారు ఏసీబీకి దొరికారండి. కొన్ని వేల కోట్లు ఆయనతో అగ్రహణ అని పుకార్లు వచ్చింది. కొన్ని పేపర్లో కూడా వచ్చింది ఏసీబీ వాళ్ళు రేడ్ చేశారని. అవును. అయితే ఏం చేద్దాం ఇది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఎందువల్ల ఈ పరిస్థితి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ చేసినందుకు డిపార్ట్మెంట్ మనం బ్లేమ్ చేయకూడదు. ఉన్నారు ఇప్పుడు మనకి స్కామ్లు అనేవి ఇవాళ కొత్తగా 1992 3లోనో 4లోనో హర్షద్ మేహతా బిగ్గెస్ట్ స్కామ్ అన్నారు షేర్ మార్కెట్ 3000 కోట్లు అప్పట్లో. సో ఈ స్కామ్లు అనేది సహజం. అంటే మనం పెట్టుకున్నాడు అది ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా నాకు తెలిసి 2017-18 నుండి మొన్న రీసెంట్ 6 నెలల ముందు వరకు కూడా హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన పట్టుబడే ముందు రేరాకి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. రెండు కూడా చాలా పవర్ఫుల్ పొజిషన్స్. భూమి రేట్లు ఎలా పెరిగాయో మీకు అర్థమైంది. 100 కోట్లు 50 కోట్లు 40 కోట్లు ఒక ఎకరానికి. ఇప్పుడు ఈయన పర్మిషన్ ఇచ్చే స్థానంలో ఉన్నారు. నాకు తెలిసి ఈయన ఒక్కడు దొరికాడని ఈయన కింద ఇంకెంతమంది ఉన్నారో ఈయన వెనకాల ఎవరు ఉన్నారో మనకు తెలియదు. తీగలాగితే డొంక కదులుతాయి, స్లోగా మనకు బయటకు వస్తాయి. మీరు చెప్తుంది 400 కోట్లు ఉందా, 400 ఉందా, 4000 ఉందా, ಮತ್ತೆ మార్కెట్ వాల్యూలో రియల్ ఎస్టేట్ పేపర్ మీద ఏముంటుందండి? ₹1 కోటి కొంటే 20 లక్షలు రాస్తే ఎక్కువ. అయితే ఆ ఎవరో పర్టికులర్ అది వ్యక్తి దొరికేటంత మాత్రాన రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధం లేదు. సంబంధం లేదంటే ఇప్పుడు మనమే పెంచి పోషిస్తామండి. మనం లంచం ఇవ్వబట్టి ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పని నేను అంటాను. అవునండి. మనం ఎందుకు ఇస్తాం? మన స్వార్థం కొద్ది ఇస్తాం, వాళ్ళ స్వార్థం కొద్ది తీసుకుంటారు. ఒక గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ సరెంట్ అన్నాడు న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్లో అవుతుందని చెప్తున్నారు. ఆన్లైన్లో ఎక్కడ అవుతుంది? 15 రోజుల్లో వచ్చేస్తుంది. లేకపోతే మీరు అది నిజంగా జరుగుతుందంటే చెప్పడం వరకు ఓకే. గవర్నమెంట్ ఉన్న తర్వాత రకరకాల కమిట్మెంట్ ఇస్తారు. అన్నీ చేయాలి సార్, చేయగలరా? చేయలేదు. ఇప్పుడు 6 కమిట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ కొత్త గవర్నమెంట్. అది ఎంతవరకు చేస్తే కానీ మనకు తెలియదు. ఆల్రెడీ అపోజిషన్ గవర్నమెంట్ గొడవ కూడా మీరు 2 నెలలు అయిపోయింది, మీరు ఏం చేయలేదు, ఏం పీకలేదు అని చెప్తున్నారు. సో ఎంతవరకు అంటే మనం వెయిట్ అండ్ వాచ్. సో గవర్నమెంట్ అధికారులు అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతమంది గత సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా చాలామంది దొరికారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఈ డబ్బు అంతా ఎవరిదండి? పబ్లిక్ డబ్బు అండి. ఒక వ్యక్తి ఒక డైరెక్టర్గా శాలరీ ఎంత ఉంటుంది? 3, 4, 5 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. అలాంటి వ్యక్తి సంవత్సరం లైఫ్ లాంగ్ 30 సంవత్సరాల కోసం ఎంత అమౌంట్ వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సైడ్. ఎందుకంటే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరారు ఎంత టెన్షన్లో ఉన్నారు మార్కెట్లో. సో ఏదో రీజనబుల్గా ఉంటే పర్లేదు, కానీ ఇప్పుడు ఎంత డిమాండబుల్ ఉన్నది అనుకోండి, ఎవడో ఒకడు మనకి అపోజిషన్ ఉంటాడు, మనకు తెలియకుండానే మన మీద బిల్డప్ చేస్తారు కేసుని. సో ఈ జరిగింది ఏదైతే పరిణామం మంచి సైన్ కాదు. బట్ ఇది ఒక పర్సన్ చేశాడని నేను అనుకోవట్లేదు. దీని వెనకాల పెద్ద బలగమే ఉండొచ్చు, ఆల్ లెవెల్స్ ఆల్ టైప్స్లో. ఒక్కటి చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్ని ఫ్లాట్లు, 90 ఎకరాల భూమి, 85 లక్షలు క్యాష్, 2 కేజీలు గోల్డ్, 5.5 కేజీలు సిల్వరు, కార్లు, మొబైల్స్, వాచెస్, ల్యాప్టాప్స్, ఇవన్నీ మా అమ్మ 15 ప్లేసుల్లోనూ 17 ప్లేసుల్లో రైడ్ చేశారు ఏసీ వాళ్ళు ఒకేసారి. ఓకే అండి. సో పుప్పాలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుండి అన్నింటిలో చేశారు. సో ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్ ఓపెన్ చేస్తే ఇంకేమవుతుందో తెలియదు. సో దిస్ ఆల్ పబ్లిక్ మనీ. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ బిఫోర్ అపాయింటింగ్. ఎవరిని అపాయింట్ చేస్తాం, ఎలా మనం కంచే చేను వేస్తే అని ఒక సామెత ఉంది. అవునండి. అప్పుడు మనం ఏం చేయలేం. పీపుల్ హ్యావ్ టు ప్రొటెక్ట్. లా ఈజ్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ లా ఈజ్ ఫాలోడ్ బై ఓన్లీ గుడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ ఎవరు ఫాలో చేయరు. ఓకే అండి. సో ఇది ఐ థింక్ దేర్ షుడ్ బి సాంగ్ కంటిన్యూస్ చెక్ ఉండాలి. ఇంత ముందు కూడా చాలా దొరికినాయి, ఇది ఫస్ట్ టైం కాదు. బట్ ఇది కొద్దిగా భారీ ఎత్తున హైలైట్ అయింది లాస్ట్ 3-4 సంవత్సరాల్లో. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవినీతి చట్టం పట్టుకున్నది. దాని ప్రకారం మనకి రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బంది అవ్వదు. రియల్ ఎస్టేట్ ఏమి ఇబ్బంది? ఇంకేం సులువు అవ్వాలండి. ఇప్పుడు భయపడతారు, ఆఫీసర్లు భయపడతారు తీసుకోవడానికి. పర్మిషన్లు ఇవ్వకుండా ఆపితే ఏమవుతుందండి? బిల్డర్స్ కూడా బతకాలి కదా. ఇప్పుడు మీరు భారతీయ మీడియా అని పెట్టారు, మీ ఆఫీస్కి కొన్ని లక్షలు ఖర్చు ఉంటుంది, మీకు ఇన్కమ్ వస్తే కదా మీరు కట్టేది. లేకపోతే ఎంప్లాయీస్ శాలరీ ఎక్కడ ఇస్తారు? బిల్డర్స్ ప్రాజెక్ట్ పర్మిషన్ రాలేదనుకోండి, ఎక్కడో 33 ఎకరాలు 33 ఫ్లోర్స్ పర్మిషన్ ఇవ్వడానికి ఎవరు ఇండివిజువల్ నన్ను యూట్యూబ్లో చూశారు. అది ఎంతవరకు మన దగ్గర ప్రూఫ్స్ లేవని ఆయన కేసెస్ పర్మిషన్ అంటే ఇవ్వను అని చెప్పి ఏదో దమ్కి ఇచ్చారన్నారు. ఎంతవరకు ఇలాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు ఇట్స్ ఎ బ్రాండ్ ఇమేజ్. మంచి పేరు రావడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. చెడ్డ పేరు రావడానికి మిమ్మల్ని గట్టిగా కొట్టాడంటే రేపు న్యూస్ పేపర్లో వస్తుంది, డాక్టర్ నంది రామేశ్వర గారు మీడియా యాంకర్ని కొట్టాడని పెద్ద న్యూస్. అది ఏం పనికిరాదు, బట్ హైలైట్. చెడ్డ పేరు రావడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అదే మంచి పేరు బిల్డప్ కావాలంటే బిగ్ సబ్జెక్ట్. ఇంకా నంది రామేశ్వర గారు ఫామ్ ల్యాండ్ దాంట్లో కొన్ని ప్లాట్లు ఉంటాయండి. ప్లాట్లు అవి
అది ఫామ్ ల్యాండ్లో చాలా పెద్ద సబ్జెక్ట్. ఇవన్నీ చెప్తే బిల్డర్స్ కోపాలు వస్తాయి. అంటే యాక్చువల్ మరి తెలియాలి కదండి ప్రజలకి. ఇందులో 3 రకాలు ఉంటాయండి. ఓపెన్ farmland. ప్లాట్ రెసిడెన్షియల్, అది మన ఇల్లు కట్టుకోవడానికి. ఓకే, ఓపెన్ ప్లాట్ ఫర్ రెసిడెన్సీ. రెసిడెన్షియల్. ఓకే, రెసిడెన్షియల్. అట్లనే కమర్షియల్. అదేవిధంగా కాకుండా ఫామ్ ప్లాట్స్ వేరు, ఫామ్ ల్యాండ్ వేరు. ఓకే, ఫామ్ ప్లాట్స్ వేరు, ఫామ్ ల్యాండ్స్ వేరు. ఫామ్ ల్యాండ్ కొనుక్కోవచ్చా మరి? ఆ? అవి కొనుక్కోవచ్చా అండి? అన్నీ కొనుక్కోవచ్చు అండి, సరైన పర్మిషన్స్ ఉంటే. చాలామంది ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కొద్దిగా ఊరుల్లో విలేజ్లో కొద్దిగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు బిల్డర్స్ తెలియకుండా. ఓకే, వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. వాళ్ళు అడిగినంతసేపు వీళ్ళు చెప్పరు, వీళ్ళు తప్పులేదు. బట్ వాళ్ళు కొనుక్కునేవాడు ఆలోచించుకోవాలి కదా. నేను బంగారం కొంటున్నానా, సిల్వర్ కొంటున్నానా, ఐరన్ కొంటున్నానా తెలుసుకోవాలి కదా. అయితే ఫామ్ ప్లాట్ కొంటే ఏం చేయాలి వాళ్ళు మళ్ళీ దాన్ని? ఫామ్ ప్లాట్స్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ అలౌడ్ లేదండి. అది వీకెండ్ హోమ్ రిసార్ట్స్ లాగా వాడుకోవాలి. చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని భార్యాభర్తలతో, భార్య పిల్లలు అందరూ కలిసి వెళ్ళి సాటర్డే సండే హాలిడే సాఫ్ట్వేర్లు చేసేవాళ్ళు, 5 day వీక్ వాళ్ళు, లేదా 6 day హాలిడేకి వెళ్ళి అక్కడ వాళ్ళు మొక్కలు పండించుకోవడం, కూరగాయలు పండించుకోవడం, స్విమ్మింగ్ పూల్. అక్కడ దాంట్లో ఇల్లు కట్టాలంటే అంటే మళ్ళీ దాన్ని 10% వరకే అలౌడ్ అండి. 1000 గజాల్లో 100 గజాలు కట్టుకోవచ్చు. మొత్తం కట్టుకోవడానికి అదే రెసిడెన్షియల్లో మొత్తం కట్టుకోవచ్చు. ఓకే అండి, అది డిఫరెన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఫామ్ ల్యాండ్గా తీసుకుంటే గుంటాల కింద వస్తుంది కదా, ఎకరాల కింద వస్తుంది. కానీ మన వాళ్ళు ప్లాట్లు అమ్మేస్తున్నారు, అది తప్పు. ఆ ప్లాట్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. కన్వర్షన్ రెసిడెన్షియల్ ప్లాట్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఆ జోన్ కింద R1, R2, 3 జోన్స్ అని ఉన్నాయి. ఓకే అండి, పర్మిషన్ అప్లై చేసుకుని ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఫామ్ ల్యాండ్కి మార్చున్నా ఇంకో పర్మిషన్సే ఉండవు, దానికి HMD DTCP వర్తించదు. సో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. ప్లస్ దాన్ని మార్చుకునే నాలా కన్వర్షన్ అనేది ఉండదు. ఓకే, అక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎక్కడ బాధపడుతున్నారు అంటే, ఒకటి గజాల రేటు కడుతున్నారు. గుంటల లెక్క అమ్మితే వాళ్ళకి రైతు బంధు, బీమా అంటే ఇన్సూరెన్స్, ఇవన్నీ రాయితీలు ఉంటాయి ఇన్కమ్. ఈ ఓపెన్ ప్లాట్ కింద కొనుక్కుంటే అవన్నీ కొద్దిగా కష్టం రావు. అది సో అందులో కూడా అవేర్నెస్. నేను అనేది అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సబ్జెక్ట్ తెలియని వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఒకటి, మళ్ళీ ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ని చాలామంది మార్కెట్లో అవైలబుల్ ఉన్నారు. ఎవరిని వాళ్ళు నచ్చితే వాళ్ళని చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏజెంట్స్లో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, లీగల్గా మోసం చేసే ఉన్నారు. చూసుకోవాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, ఒక లిమిట్ లేదు. బట్ మాట్లాడేవాళ్ళు కంటెంట్ ఉందా లేదా మీకు నాకు తెలిసిపోద్ది సీనియర్స్గా. అవునండి, ఇదండి ఒక 1 కోటి రూపాయలు పెట్టో 2 కోట్లు 3 కోట్లు పెట్టే స్థలం కానీ పొలం కానీ కొనేటప్పుడు కొద్దిగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి దాంట్లో లోటుపాట్లు తెలుసుకుని అప్పుడు కొనుక్కోవడం మంచిదని నంది రామశ్రీ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటారు మీ దుర్గాప్రసాద్ మాస్టర్.